హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మాది సంగటి మటన్ కర్రీ. సంగటి అయితే రెడీ అయిపోయింది. గుడి వేయచ్చు లోపల లేట్ అయిపోయిందని అందుకని కాస్త లేట్ అయిపోయింది. సంగటి అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా సంగటి మునక్కాయ కూర కూడా రెడీ అయిపోయింది. మునక్కాయ టమాటా కూర. సంగటి తిన్న వాళ్ళకు వైట్ రైస్. మటన్ అయితే అవుతూ ఉందండి. కొంచెం బాగా లేట్ అయిపోయింది. ఈరోజు టైం వచ్చేసి 2 దాటింది. గుడి వేచి లోపల లేట్ అయిపోయింది. ఇప్పుడు సంగటి అయింది, మునక్కాయ కూర అయింది, వైట్ రైస్ అయింది. మటన్ అయిపోతే తినడం. ఇంకా మునక్కాయ మటన్ కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు సంగటి, మునక్కాయ మటను, మునక్కాయ కర్రీ, వైట్ రైస్ 3 అయిపోయినాయి మీ భోజనాలు. మా అబ్బాయికి ఏమో రైసు, మటన్. వాడికి మటన్ ఎక్కువ తినడు, ఇష్టం ఉండదు. చికెన్ తేలేదు. వారికేమో సంగటి, కొద్దిగా రైస్ పెట్టుకుంటాడు. ఈరోజు వచ్చేసి మటను సంగటి కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా, సూపర్ ఉంటుంది అబ్బా. నేనైతే కొద్దిగా టేస్ట్ చేస్తున్నా, ఎలా ఉందో ఏమో. బాగా లేట్ అయిపోయింది. గుడికి వెళ్ళి వచ్చే లోపల ముక్కలు ఎక్కువ లేకుండా కానీ సరే గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది సంగట్లకి. చాలా బాగుందండి. కారకారంగా, ఘాటుగా, అసలు నిజంగా కారమన్నా ఘాటన్నా ఒకటేలే కానీ సూపర్ టేస్ట్ ఉంది. అసలు సంగటి కదా, ఎంత బాగుందో అసలు. సంగటి నాటుకోడి పులుసు మొన్న ఊరెళ్ళేసి వచ్చేటప్పటి నుంచి ఊరిస్తున్నా, కానీ ఈరోజు మటన్తో తింటున్నాము. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, సరేనా? మీది అయిపోయినాయి భోజనాలు? మాదైతే ఇప్పుడే అవుతూ ఉన్నాయి.